మీరు ఈ రక్షణను పోగొట్టుకుంటున్నారు. ఏ రక్షణ పోగొట్టుకుంటున్నారు అంటే పరలోకం పొందేటువంటి రక్షణ కాదు, అనుదిన రక్షణను పోగొట్టుకుంటున్నారు. అనుదినము విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడే స్థితిని, ఆ దేవదూతల పరిచర్యను పోగొట్టుకుంటున్నారు. మీకు అర్థమైందా? అర్థం కాలేదా? రక్షణ ఎప్పటికీ పోదు. ఎందుకంటే అది ప్రభువు బోధిస్తే ఆరంభమైంది, అది ప్రభు ప్రాణత్యాగం చేస్తే ఆరంభమైంది, ప్రభు పుణ్యకార్యం చేస్తే ఆరంభమైంది. అది ఆయన సంపూర్ణముగా రక్షించేవాడు. సదాకాలానికి ఏం చేశాడు? సంపూర్ణులుగా చేసేసాడు. చూడండి ఆ మాట కూడా 7వ అధ్యాయము 24, 25 వచనాలు చాలాసార్లు మనం చదువుకున్నాం కదా. ఈయన నిరంతరము ఉన్నవాడు గనక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు చూసారా నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడు. సంపూర్ణంగా రక్షిస్తాడా ప్రభు? సగమే రక్షిస్తాడా? తర్వాత 10 యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడి చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. అంటే పరిశుద్ధపరచబడుట అనేది అయిపోయిందా? అయిపోలేదా? అయిపోయింది. ఎవరి చిత్తం ఇది? దేవుని చిత్తం ఇది. ఎవరు శరీరం అర్పించబడింది? యేసు ప్రభు శరీరం, మన శరీరం కాదు కదా. తర్వాత 12వ వచనం, ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలి. ఇంకో బలి లేదు ఇక. ఈ బలి తర్వాత ఇంకో బలి అంగీకరించబడతావు. ఎన్ని బలులు అర్పించినా కూడా తండ్రి యేసుక్రీస్తు బలి తర్వాత వేరే బలి ఇక లేనే లేదు. అంటే ఇప్పుడు మళ్ళీ పాపం చేస్తే మళ్ళీ బలి ఉందా? లేదు. ఈ బలి దగ్గరికి రావాలి తప్ప ఇంకో బలి లేదు. ఇప్పుడు రక్షణ పొందాడండి యేసు ప్రభు, నా కొరకు బలి అయ్యాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు అని విశ్వసించాను, రక్షణ పొందాను, సంఘంలో చేర్చబడ్డాను, బాప్తిసం పొందాను, సంఘంలో చేర్చబడ్డాను, ప్రభు రక్తమాంసాలలో పాలు పొందుతున్నాను. ఇప్పుడు ఎక్కడో అవిశ్వాసిని అయిపోయి మళ్ళీ ఎక్కడో పడి విశ్వాసంలో దిగజారిపోయి విశ్వాస భ్రష్టుడినై పాపంలో పడ్డాను అనుకోండి, అప్పుడు ఇంకో బలి ఉందా? మళ్ళీని లేదు. ఈ బలి దగ్గరే రావాలి మళ్ళా. తర్వాత ఏమన్నాడు చూడండి, ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి అది తన శత్రువులను తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. ఇప్పుడు యేసుప్రభు ఎక్కడున్నాడు? అక్కడ ఏం చేస్తున్నాడు? యాజకత్వం చేస్తున్నాడు. తన కొరకు ఏమన్నాడు అక్కడ? అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పాదపీఠముగా చేయబడే వరకు కనిపెడుతున్నాడట. అంటే యేసు ప్రభు పరలోకంలో కూర్చున్నంతసేపు, తండ్రి కుడిపార్శ్వన ఉన్నంతసేపు ఏ వ్యక్తి రక్షణ పోదో. ఇది గుర్తు ఉంటుంది, గ్యారంటీ పెట్టుకోండి. ఏమైనా అర్థమైందా? అర్థం కాలేదా? ఒకవేళ యేసు ప్రభు అక్కడి నుంచి భూమి మీద పడ్డాడు అనుకోండి, రక్షణ పోయింది అనుకోండి. యేసు ప్రభు కూర్చున్న ప్లేస్ ఎలాంటిది? తండ్రి కుడిపార్శ్వన. అక్కడి నుంచి ఎవరైనా లాగేసేవాళ్ళు ఉన్నారా? గెంటేసేవాళ్ళు ఉన్నారా? లేదు. అక్కడ ఎందుకు కూర్చున్నాడు అని అంటే మరలా తిరిగి వస్తాడు. ఎప్పుడు? సంఘాన్ని తీసుకెళ్తాకి, తర్వాత ఈ లోకాన్ని అంతం చేయడానికి, తీర్పు తీర్చడానికి వస్తాడు. అది వేరే సంగతి. అక్కడ కూర్చున్నాడు అని అంటే మనల్ని ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. అక్కడ ఆయన మన పక్షంగా తన రక్తాన్ని చూపిస్తున్నాడు కాబట్టి మనల్ని ఎప్పుడు కూడా నీతిమంతులు, పరిశుద్ధులని ఆయన రక్తాన్ని బట్టి ఒప్పుకుంటున్నాడు. కాబట్టి మనం ఎన్నటికీ పాపమునకు దాసులము కాదు, పాపులము కాదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటి వరకు ఆయన కూర్చుంటాడంటే తన శత్రువులను తన పాదములకు పాదపీఠం అయిపోయే వరకు కూడా లెక్క ఉంది. ఆ లెక్క పూర్తయ్యే వరకు కూడా ఆయన తండ్రి కుడి పార్శ్వన కూర్చుంటాడు అన్నమాట. అర్థమైందా? అర్థం కాలేదా? ఒకవేళ ఎందుకండి అప్పుడు దాకానే ముందే ఆయన ఈ భూమిని నాశనం చేయొచ్చు కదా అంటే నీకు నాకు రక్షణ లేదు ఇక అలా అనుకుంటే కదా. మనకే కాదు, ఇంకా లెక్క ఉంది. ఆయన రక్షించబడవలసిన వారు లెక్క ఉంది. జగత్ పునాది వేయబడక ముందే క్రీస్తునందు
ప్రేమ చేత ఏర్పరచుకున్న వారి లెక్క ఉంది. మన పిల్లలు ఉండొచ్చు, మన పిల్లలు కూడా ఉండొచ్చు, లేదా మన తరంలోనే ప్రభు రావచ్చు, చెప్పలేం, అవునా? కానీ ఆయనకు ఒక లెక్క ఉంది. ఆ లెక్క ప్రకారంగా ఆ లెక్క పూర్తయ్యే వరకు కూడా తన శత్రువులు పాదపీఠముగా, ఆయన పాదపీఠముగా చేయబడే వరకు కూడా తండ్రి కుడిపార్శ్వన ఆయన కూర్చుంటాడు. ఇప్పుడు దేవునికి శత్రువులు ఎక్కువ ఉన్నారా, కుమారులు ఎక్కువ ఉన్నారా భూమి మీద? చెప్పండి. శత్రువులే ఎక్కువ ఉన్నారు. ఏం చెప్పమంటారు? చాలామంది ఏం చేస్తున్నారంట, సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారట. సిలువకు శత్రువులుగా నడుచుకుంటే దేవదూతల పరిచర్య పొందుకుంటామా? దేవుని ఆత్మచేత కాపాడబడతామా? దేవుని శక్తి చేత కాపాడబడతామా? లేదండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17-18, సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అంటే పౌలు ఏం చెప్తున్నాడంటే, నన్ను పోలి నడుచుకోండి, నేను ఎందుకు క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. ఇంకేం చెప్తున్నాడు? మాదిరి అన్న ప్రకారం అన్నాడు, మాదిరిగా నడుచుకోమని చెప్తున్నాడు. 18వ వచనం, అనేకులు క్రీస్తు సిలువకు అసలు నడుచుకోవాల్సింది మాదిరిగా నడుచుకోవాలి, కానీ ఎలా నడుచుకుంటున్నారు? క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెబుతున్నాను. ఎందుకు చెప్తున్నాడు అంటే, చూడండి, ఇందాక చెప్పాను కదా, నేను ఏడ్చుచూ చెప్పుతున్నాను, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుతున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనస్సుంచుచున్నారు. మనసు ఎక్కడుందంట? ఇందాక చెప్పేసాను ఇవన్నీ. అయితే చూడండి, మన స్థితి ఏంటి? రక్షణ పొందిన వారి స్థితి ఏంటి? మన స్థితి పరలోకమందు ఉన్నది. చూడండి, అక్కడ నుండి మన స్థితి, రక్షణ పొందిన వారి స్థితి పరలోకంలో ఉంది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. అక్కడ నుండి జీవిస్తున్నాం అన్నమాట. యేసు ప్రభు తండ్రి కుడిపార్శ్వన ఉన్నాడు, ఆయనతో పాటు మనం కూడా కూర్చుండబెట్టబడ్డాము. అక్కడ నుండి జీవిస్తున్నాం, అక్కడ నుండి కనిపెడుతున్నాం. యేసు ప్రభు రాకడ కొరకు కనిపెడుతున్నాం. ఆయన సంఘాన్ని ఎప్పుడు తీసుకెళ్తాడో దాని కొరకు కనిపెడుతున్నాం. అక్కడ నుండి అన్నాడు అంటే అక్కడ నుండేనా? ఇప్పుడు ఎక్కడున్నాం మనం? అయితే ఎవరు తండ్రి కుడిపార్శ్వన ఉన్నారో, క్రీస్తు కూడా ఉన్నారో వాళ్ళందరూ చెప్పండి, ఎక్కడి నుంచి కనిపెడుతున్నారంటే, నేను పరలోకం నుండి రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాను అంటూ 21వ వచనంలో ఏం చెప్పాడు? సమస్తము తనకు లోబరుచుకున్న జాలిన శక్తిని బట్టి. చూసారా, మీరు దేన్నైనా మీరు సమస్తము లోబరుచుకోగలరా? కనీసం మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ లోబరుచుకోగలరా? ఏక శరీరం అన్న భార్య లోబడట్లేదు, భర్త లోబడట్లేదు, ఇంకెవరు లోబడతారు? కడుపును పెట్టిన పిల్లలు ఏమైనా లోబడుతున్నారా? ఎందుకు ఈ మిడిసిపాటు? ఎందుకు ఈ తలెగరేయడం? ఎందుకు ఈ గర్వం? దారిలో వస్తున్నప్పుడు మనుషుల్ని చూస్తూ ఉంటే, మనుషులు రోడ్ల మీద అక్కడక్కడ కూర్చుంటారు కదా, కొన్ని చోట్ల కూర్చున్న చోట గుంపులుగా కూర్చొని, కొంతమంది బైబిల్ పెట్టుకొని మందిరాలకు వెళ్తుంటే, కొంతమంది అక్కడక్కడ కూర్చుని వాళ్ళు ఇచ్చే పోజు చూస్తున్నప్పుడు, తండ్రి ఈ మనుషులకి ఎంత పోజు ఏంటి, ఇంత గర్వం ఏంటి ఈ మనుషులకి? మీరు ఊపిరి తీసుకొని జీవిస్తున్నవారు, ఆ ఊపిరి గనక వెనక బిగబడితే ఏమవుతారు? ఉలుకు పలుకు లేని శవాలుగా మారిపోయే వీళ్ళు నాకు దారిలో జ్ఞాపకం చేశాడనమాట ఈ విషయాలన్నీ. మనం ఎందుకు అతిశయపడాలి? ఎందుకు గర్వపడాలి? ఎందుకు తలెగరేయాలి? ఎందుకు అసలు ఏంటి మన స్థితి ఏంటి అని అన్నప్పుడు, ఆ సొంకరి పరలోకం వైపు కనులెత్తడానికి ఆయన ధైర్యం చాలక మోకరిల్లి తలదించుకొని ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా, పాపినైన నన్ను కరుణించుము అంటున్నాడు. మనం ఆల్రెడీ కరుణించబడ్డాం, కానీ మనకు భయం లేదు. దయచేసి ఆలోచన చేయండి. సమస్తము లోబరుచుకునే శక్తి దేవునికి మాత్రమే ఉంది. కాబట్టి ఈ ప్రకృతి అంతటినీ, ఒకప్పుడు ఈ సృష్టి అంతటినీ మనకు లోబరిచాడు. సమస్త జీవరాశుల్ని కూడా మనకేం చేశాడు? లోబరిచాడు. మహిమా ప్రభావములతో మనకేం చేసి కిరీటం ధరింపజేశాడు.
ఈ భూమిని ఏలరా బాబు అన్నాడు. ఏలమంటే దీనికి దాసోహం అయిపోయాడు. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టాడు. సేవకులకు లేదా భూ సంబంధమైన వాటి మీద మనసు? నేను బాగా ఆలోచన చేశాను, నాకు దేని మీద మనసు ఉందా అని. అప్పుడు ఇవన్నీ చూస్తుంటే, ఈ వస్తువులు ఇవన్నీ చూస్తున్నప్పుడు, ఇవన్నీ ఎందుకు, దీంట్లో ఏం కావాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు చాలా వేస్ట్ ఉందని అర్థమైంది. చాలా చెత్త ఉంది. చెత్త ఇంట్లోనూ ఉంది, మనసులోనూ ఉంది. మనసులో ఉన్న చెత్త, హృదయంలో ఉన్న చెత్త, పనికిరాని చెత్త, లోకమనే చెత్త, భూ సంబంధమైన వాటి విషయాలని చెత్త తీసివేయకపోతే నేను విశ్రాంతిలో జీవించలేనని నాకు అర్థమైంది. కొన్నిసార్లు చెత్త మనుషులు నెట్టుకుంటాం లోపల. మనుషుల్లో కూడా చెత్త మనుషులు ఉంటారు. కొన్నిసార్లు పనికిరాని వాళ్ళు మాట్లాడిన మాటలు పెట్టేసుకుంటాం చెత్త. ముందు ఆ చెత్త తీసేయండి. ఎందుకంటే సమస్తము లోబరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా ఆయన మార్చబోతున్నాడు. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాం మనం. ఈ దేహాన్ని ఏం చేస్తాడు? తన శరీరం, తన దేహం, తన మహిమ గల శరీరం, ఆ శరీరానికి సమరూపం గలదానిగా ఆయన మార్చేస్తాడు. ఆయనకి ఉన్న మనదేమో మనముండేదేమో పాపదేహం, ఆయనేమో మహిమ గల శరీరం. అంటే పాప శరీరం మనం ఉన్నది, ఆయన మహిమగల శరీరం. మన ఈ దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము అంటే యేసు ప్రభువుకి ఎలాంటి శరీరం ఉందో అలాంటి శరీరం, పాపము లేని శరీరం, పాపమునకు లోని కాని శరీరం, పరిశుద్ధమైనటువంటి శరీరం, మహిమ గల దేహం, మహిమగల శరీరం అలా మార్చేస్తాడు. ఇది మనకివ్వడానికే ఆయన ఏం చేశాడు? రక్త మాంసములలో పాలివాడయ్యాడు. ఎంత అద్భుతమో చూడండి. శరీరంతో మన జీవితం ఆరంభమైంది. అయితే ఈ శరీరంలో ఉన్న పాప నియమాన్ని బట్టి మనకు మనమే హాని చేసుకుంటూ, మనకు మనమే మోసం చేసుకుంటూ, దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరు చేయబడి, మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటూ, ఆదాము అవిధేయతను బట్టి, ఆదాము అవిధేయతలో ఏమవుతున్నాం? పాపానికి దాసులమై చెమట కార్చి కష్టాలతో, చింతలతో, బాధలతో జీవిస్తున్నాం. మరణ భయంతో దాస్యానికి లోబడ్డాం. జీవితకాలం అంతా ఇదే భయం. అప్పు చేస్తే వడ్డీ అడుగుతాడు, అప్పు అడుగుతాడు అన్న భయం. అండి, ఈఎంఐ కట్టే టైం దగ్గర పడితే, అకౌంట్లో డబ్బులు లేకపోతే పెనాల్టీ పడిపోద్ది అన్న భయం, కరెంటు బిల్లు కట్టకపోతే కట్ చేస్తాడనే భయం, ఫోన్లో బ్యాలెన్స్ అయిపోతే ట్రైన్ ఏమవుద్ది, ఫోన్ పనిచేయదు ఇది వరకట్లాగా. 2 రోజులు 3 రోజులు ఇన్కమింగ్ కాల్ వస్తుంది, ఇంకా తర్వాత అవుట్ గోయింగ్ వెళ్దు, ఇన్కమింగ్ రాదు, ఈ నెంబర్ మనుగడలో లేదు అని చెప్తుంది. అంటే ఎప్పుడు దాంట్లో బ్యాలెన్స్ ఉండాల్సిందే. ఏది బియ్యం తేకపోతే ఇంట్లో బియ్యం ఉండవు, ఉప్పు తేకపోతే ఉప్పు ఉండదు, నూనె లేకపోతే నూనె ఉండదు, అన్నీ కష్టపడి తెచ్చుకోవాల్సిందే. ఏది లేకపోయినా ఆగిపోతుంది. చూసారా, దేవుడు ఈ రోజుకి గాలి తక్కువైంది, అందరికి ఇవ్వలేను అంటే ఎలాగ ఉంటుంది ఆలోచించేయండి. జీవితకాలం అంతా మరణ భయం ఉంది, కానీ దేవుడు ఊపిరి ఇవ్వడం మానలేదు. గుర్తించు, సమస్తము దయచేవాడు దేవుడు. నీకు అన్నీ ఏ టైంకి ఏది కావాలో అది ఇచ్చేవాడు దేవుడు. సమయోచితమైన సహాయం కొరకు కృపనిచ్చేవాడు దేవుడు. మీరు ఆటి మీద దృష్టి పెట్టి దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఇక అంతే, మీ జీవితకాలం అంతా ఇక అంతే, అప్పులు వడ్డీలు గొడవ సరిపోద్ది అంతే. ఇంకెప్పుడు జీవిస్తారు మీరు? ఎప్పుడు విశ్రాంతిని అనుభవిస్తారు? ఎప్పుడు క్రీస్తులో ఉన్న జీవితం, ఆ పరలోకము నుండి జీవించే జీవితం ఎప్పుడు జీవిస్తారు? ఎప్పుడు భూ సంబంధమైన వాటి మీదే మనసు. కానీ నుండి కనిపెడుతున్నాం అన్నాడు కనుక ఏ రోజు ప్రభు వస్తాడు, ఏ రోజు ఈ దేహము, ఈ దీన శరీరము క్రీస్తు మహిమ గల శరీరానికి సమరూపంగా మారుతుందో అని ఎదురు చూడాలా. ఆ రోజు కొరకు కనిపెట్టాలి అంటున్నాడు. ఆశతో అపేక్షించుచు ఇందులో కనిపెట్టండి, మెలకుగా ఉండండి, ప్రార్థన చేయండి, సమస్తాన్ని గూర్చి
కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, కృతజ్ఞులై ఉండండి, స్తుతులు చెల్లించండి. ప్రార్థన అంటే దేవుడిని అడుక్కోవడం కాదు. ప్రార్థన అంటే ప్రార్థనలో దేవుడిచ్చిన సమస్తానికి కూడా ఏం చేయాలి? స్తుతులు చెల్లించటమే. ప్రతి విషయంలో ఎన్నున్నాయి పుట్టినప్పటి నుంచి ఇప్పటికి ఎన్ని సందర్భాల్లో, ఎన్ని ప్రమాదాల్లో కాపాడాడు, ఎన్ని స్థితుల్లో కాపాడాడు, ఎన్నిసార్లు ఎన్ని ఇచ్చాడో, ఎన్ని సహాయం చేశాడో, వాటన్నిటిని గుర్తు చేసుకుంటూ స్తోత్రాలు చెప్పు, థ్యాంక్స్ చెప్పు. ఈ రోజు వరకు నిలబెట్టాడు, జీవంతో కాపాడాడు, ఊపిరిచ్చాడు, శరీరానికి కావలసినవన్నీ ఇచ్చాడు. ఎన్నోసార్లు ఏడ్చుంటావు, ఎన్నోసార్లు భయపడి ఉంటావు, ఎన్నోసార్లు చచ్చిపోయే స్థితికి వెళ్ళి ఉంటావు. నిలబెట్టాడు, కాపాడాడు. ప్రతి దాన్ని గుర్తు చేసుకుని స్తోత్రాలు చెల్లించు. స్తోత్రాలు చెల్లిస్తూ, తండ్రి నా కొరకు ఆ విడిచిపెట్టకూడని ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ శరీరంలోకి వచ్చే రక్తమాంసాల్లో పాలువాడయ్యాడు. దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడుగా నా కోసం చేయబడ్డావు, నా కోసం మరణాన్ని రుచి చూచావు. ఇలాగ అన్నిటి విషయంలో ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇదే యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం. ఆయన రొట్టెని తీసుకొని ఏం చేశాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ప్రార్థన చేయాల. మీరు ఎప్పుడైనా భోజనం చేసినా, పానం చేసినా, ఏదైనా తాగినా ఏం చేయాలి? ప్రభువా సహాయం చేయ అనకూడదు. ఏం చేయాలి? ప్రభువా ఈ శ్రేష్టమైన ఆహారం నాకు ఇచ్చావు, మీకు స్తోత్రాలు, థ్యాంక్స్ చెప్పి తినండి అంతే. దాని టేస్ట్, దాని రుచి, దానివల్ల వచ్చే ఆరోగ్యం, దానివల్ల పొందాల్సిన ప్రయోజనం, ఆ దేవదూతల పరిచర్యను పొందుకుంటాం. చాలామంది భోజనం దగ్గర పెట్టుకొని ప్రార్థన చేస్తారు. ఏంటి? ఆల్రెడీ వచ్చింది కదా, కలుపుకుని నోట్లోకి పెట్టుకునే స్థితిలోకి దేవుడు ఇచ్చేసాడు. మనకి ఎవరో ఒకరి ద్వారా సిద్ధపరిచాడు. అమ్మ సిద్ధపరిచిందో, లేదా కనీసం హోటల్లో అయినా సరే నీ ముందుకు ప్లేట్ వచ్చింది తినడానికి అంటే అర్థం ఏంటి? డబ్బులు ఇస్తావు, అది వేరే సంగతే. అది సిద్ధమయ్యి తినే స్థితిలోకి వచ్చిందంటే దేవుడు ఆ రోజు నీకు ఆహారం ఇచ్చాడు. ప్రతి జీవి ఆకలిని తీర్చేది ఎవరు? ఆయనే. ఒకవేళ అది కాదు నువ్వు అనుకుంటే, ఆయన సెలవు లేక భోజనము చేసి తృప్తి పొందట ఎవడికి సాధ్యం కాదు. నీ చుట్టూరు బండ్లు లేదా కేజీలు కిలోలు బిర్యానీలున్నా, చికెన్లున్నా, మటన్ ఉన్నా, పీతలున్నా, రొయ్యలున్నా, నీకు చలి జ్వరం వస్తే ఎంత కూడా తినలేవు. టైఫాయిడ్ వస్తే ఎన్ని దుప్పలు కప్పినా ఇది లేదు. డెంగ్యూ వస్తే లేవలేవు, కూర్చోలేవు, నడవలేవు, గోళ్ళు పెట్టుకుంటావు, దేగుతావు. అవును, డెంగ్యూ జ్వరం మోకాళ్ళు పెట్టేస్తాయి కదా, కీళ్ళు పెట్టేస్తాయి. అది మన స్థితి. ఎందుకు ఈ మిడిసిపాటు? కాబట్టి దేవుడు అనుగ్రహించిన సమస్తాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతిరోజు స్తోత్రాలు. తండ్రి నీకు థ్యాంక్స్ తండ్రి, కృతజ్ఞతలు నాయన, ఇంకేం తెలియదు, వందనాలు తండ్రి, వందనాలు నాయన అని చెప్పి మీకు ఎలా వస్తే అలాగా దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ఇదే యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకోవడం. ఆయన రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది అనేకుల కొరకు నలగగొట్టబడిన నా శరీరం, ఇది నా రక్తం వల్లైనా క్రొత్త నిబంధన అని చెప్పాడు. ఈ క్రొత్త నిబంధనలో మన స్థితి ఏంటో మనకు తెలిస్తే మన అద్భుతమైన జీవితం, ఆ స్వాస్థ్యాన్ని భూమి మీద అనుభవిస్తాం. అలాగూ పరలోకం నుండి జీవించే జీవితం జీవించటానికి ప్రభువు మన అందరికీ సహాయం చేయడం మాత్రమే కాదు, ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు, సమస్తమును గూర్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు మనల్ని అందరినీ ప్రభువే సిద్ధపరచునుగాక. ఆమేన్. పరమ తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంతవరకు కృప చూపించి మా ప్రభువుని జ్ఞాపం చేసుకొని ఆయన శరీరములో, ఆయన రక్తములో పాలుభాగస్తులు అవడానికి ఆయన మా కొరకు రక్తమాంసములో పాలువాడై బలము గలవాని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేశారు. జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యానికి లోబడిన మమ్మల్ని విమోచించారు. తండ్రి, మేము ఇక పాపమునకు కానీ, ధర్మశాస్త్రమునకు కానీ, ఏ మతమునకు కానీ, ఏ మనిషికి కానీ, మా శరీరాలకు కూడా మేము దాసులము కాదని, క్రీస్తుకు దాసులమని, మీ పిల్లలమని, మీ కుమారులమని, వారసులమని పరలోకములో తండ్రి కుడి పార్శ్వన కూర్చుని అక్కడ నుండి యేసుక్రీస్తున్న రక్షకుని నిమిత్తము కనిపెడుతూ ఈ దీన శరీరము యేసుక్రీస్తు యొక్క శరీరమును, మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మీరు మార్చబోయే ఆ దినము కొరకు ఎదురు చూసేటువంటి వారిలో మమ్మల్ని మీరు ఉంచినందులకై స్తోత్రాలు చెల్లించుకుంటూ
తండ్రి మరణము నుండి విడిపించారు, మరణములోని జీవములోకి నడిపించారు. నాయన దాస్యములో నుండి విడిపించారు. కుమారులుగా స్వాస్థ్యాన్ని అనుభవించడానికి వారసుడుగా, హక్కుదారునిగా మీరు చేసినందులకే యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, యేసు ప్రభు శరీరములోను యేసు ప్రభు రక్తములోను పాలు పొందువారుగా మమ్మల్ని ఉంచిన స్థితిని అంతటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్.